నమస్తే. ఈ దేశంలోని మీడియాను మోదీ సర్కారు నియంత్రిస్తోంది. అసలు అది పూర్తిగా వాట్సాప్ యూనివర్సిటీ. మొత్తం ఫేక్స్ ప్రచారం చేస్తది. మోదీ ఆదేశంతోనే, మోదీ గవర్నమెంట్ ఆదేశంతోనే. అసలది ఆ మీడియానే గోడి మీడియా. ఇలాంటి నానా కూతలు కూస్తూ ఉంటారు. మనం తరచూ వింటుంటాం. నిజాలు మాట్లాడితే, ప్రభుత్వం చేస్తున్న ఈ పనులు చెప్తే, అంటే దేశం కోసం ఏం చేస్తోంది, అభివృద్ధి కనిపిస్తోంది మనకు. అన్ని విధాలుగా భారత్ ఎదుగుతోంది. కనిపిస్తున్నాయి వాస్తవాలు అని వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే, మీడియా మీద ఈ కాంగ్రెస్, ఈ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఇది. మరి నిజంగా ఇప్పుడు గోడి మీడియా అయితే, మోదీ పూర్తిగా ఇప్పుడున్న మీడియాను మోదీ సర్కారు నియంత్రిస్తే, మరి కాంగ్రెస్ హయాంలో మీడియా పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా మీడియా అంత స్వేచ్ఛగా పనిచేసిందా? చాలా పారదర్శకంగా అప్పుడు ఆ వ్యవస్థ ఉండేదా అంటే, ఆ విషయాలే వీడియోలో మాట్లాడుకోబోతున్నా. విపక్ష శిబిరానికే చెందిన సీనియర్ జర్నలిస్ట్ షాహిద్ సిద్దికి బయటపెట్టిన సంచలన విషయాలు ఇవి. నేను చెప్పబోయేవి. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలో పనిచేసిన ఆయన కాంగ్రెస్ లోనే సుదీర్ఘ కాలం కొనసాగారు. రాజీవ్ గాంధీ మీద, కాంగ్రెస్ చరిత్ర మీద అనేక పుస్తకాలు రాశారు. ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మీడియాను పూర్తిగా అదుపు చేశారు. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు, అహ్మద్ పటేల్ హవా నడిచింది ఆ టైంలో. ఈ రోజు కాంగ్రెస్ నేతలు గోడి మీడియా అంటూ గగ్గోలు పెడుతున్నారు కానీ, అప్పట్లో సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ మీడియాకు ఆదేశాలు ఇచ్చేవారు స్వయంగా అని ఆయన చెప్పిన మాట. మేము కొన్ని వార్తలు ప్రసారం చేయాలనుకుంటే అహ్మద్ పటేల్ నుంచి ఛానల్ యజమానికి నేరుగా ఫోన్ వచ్చేది, ఆ వార్త టెలికాస్ట్ అవ్వద్దు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ఇంకా ఆదేశాలు వచ్చేవి. నేను మాత్రమే కాదు, నాతో పనిచేసిన అనేక మంది సీనియర్, అంటే టీవీ ఛానల్స్ లో పనిచేసిన నా మిత్రులు కూడా అదే విషయం చెప్తుండే వాళ్ళు పనిచేస్తున్న సంస్థలకు కూడా అహ్మద్ పటేల్ నుంచి నేరుగా కాల్స్ వెళ్ళేవి. వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వార్త ఏదన్నా వాళ్ళ దృష్టికి వస్తే దాన్ని ఆపమని ఆదేశించేవాళ్ళు. ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఆయన. సుకన్యాదేవి అత్యాచారం కేసులో రాహుల్ గాంధీ మీద ఆరోపణలు వస్తే ఒక్క సెకండ్ వార్త కూడా భారతదేశంలోని ఏ ఒక్క టీవీ ఛానల్లో కూడా రాలేదు, ఏ పత్రికలోనూ కూడా రాలేదు. ఎందుకంటే అహ్మద్ పటేల్ దేశంలోని ప్రతి ఛానల్కు ఫోన్ చేసి, డబ్బు కావాలంటే తీసుకోండి, లేదంటే లాఠీ దెబ్బలే, బుల్లెట్లైనా సిద్ధంగా ఉన్నాయి, కానీ ఈ వార్త మాత్రం బయటికి రావద్దు అని హెచ్చరించారు చాలా సందర్భాల్లో. మీడియా అధిపతులకు నోట్ల కట్టలు అందేవిట. పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేవాళ్ళు, ప్రకటనల టెండర్స్, కోల్ బ్లాక్స్, ఇతర ప్రయోజనాలు కల్పించేవాళ్ళు. అది మాత్రమే కాదు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ మీద కూడా నిఘా అంట. షాహిద్ సిద్దికి చెప్పిన మాట ఇది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన మోదీని ఇంటర్వ్యూ చేశాట. అయితే ఆ విషయం అహ్మద్ పటేల్కి తెలియగానే ఆయన షాహిద్ సిద్దికి స్వయంగా ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేయొద్దని చెప్పిండంట. ప్రింట్ చేయొద్దు, ప్రసారం చేయొద్దంటే, ఒకవేళ చేస్తే నువ్వు బతికి బయటపడలేవు, బతికి బట్టగట్టలేవు, అందుకు ప్రతిగా నేను చెప్పినట్టు వింటే నీకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తా కావాలంటే అని బెదిరించాట. ఆఫర్ చేశాడు, బెదిరించాడు. చంపేస్తాము, లేదంటే మా మాట వింటే ఓకే, వింటే నీకు రాజ్యసభ పదవి, రాజ్యసభ సభ్యత్వం, లేదు అంటే నిన్ను ఇంకా నువ్వు ఉండవు. అయినా సరే సిద్దికి భయపడకుండా ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేశారట, ప్రింట్ చేశారట. అయితే తర్వాత రోజు, అప్పుడు ఆయన సమాజ్వాదీ పార్టీలో ఉన్నారు, మరుసటి రోజే సమాజ్వాదీ పార్టీ ఆయన్ని బహిష్కరించింది. అహ్మద్ పటేల్ ఈయనకు బెదిరించిన తెల్లవారే సమాజ్వాదీ పార్టీ ఈయన్ని బహిష్కరించింది అనమాట. అంటే కేవలం మీడియాను మాత్రమే కాదు, కొన్ని పార్టీలను కూడా ఆయన నియంత్రించేవారనమాట అహ్మద్ పటేల్. సమాజ్వాదీ పార్టీని కూడా ఈయన కంట్రోల్ చేశాడు. అంత మాత్రమే కాదు, విపరీతంగా అప్పట్లోనే మనం ఇప్పుడు మార్పుడు వీడియోస్, మార్పుడు ఇది అంటున్నాం కదా, ఆ టైంలోనే మార్ఫింగ్ వార్తలతో పరువు తీసే ప్రయత్నం చేసిందంట మీడియా. భాస్కర్ గ్రూప్ లో పనిచేసిన ఒక పురోహిత్ అనే జర్నలిస్ట్ నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేశారంట. ఇంకా మామూలుగానే అహ్మద్ పటేల్ నుంచి ఆ జర్నలిస్ట్ కు ఫోన్ పోయింది. ఆ ఇంటర్వ్యూలో మోదీ అనని అంశాలను కూడా నువ్వు చేర్చాలి, అంటే కొన్ని ఫేక్ విషయాలను, అంటే మోదీ అననివి కూడా ఇవి ఆయన స్వయంగా అనమాట, ఇవి వాటికి యాడ్ చేసేయి అని చెప్పి, మోదీ చెప్పనివి కూడా ఒక అబద్ధపు విషయాలను కూడా ఆ ఇంటర్వ్యూలో నువ్వు ప్రింట్ చేయాలని చెప్పి పంపించారంట. అయితే అసలు విషయం ఏంటంటే, ఆ ఇంటర్వ్యూను సీఎంఓ, నరేంద్ర మోదీ సీఎం ఆఫీస్ ఉంటది కదా, వాళ్ళు దాన్ని రికార్డ్ చేశారనమాట. సీఎం ఆఫీస్ దాన్ని రికార్డ్ చేసింది. అయితే తర్వాత రోజు కోర్టు ఆదేశాలతో ఆ పత్రిక మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. పురోహితుని ఉద్యోగం నుంచి తీసేశారు. తర్వాత తెలిసింది ఏంటంటే, మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు, అంటే ఆ ఫేక్ చేరింది ఎందుకంటే అహ్మద్ పటేల్ చెప్పడం వల్ల అని తర్వాత తేలిందనమాట. అంటే దీని సారాంశం ఏంటంటే, సోనియా గాంధీ ఆదేశాల మేరకు అహ్మద్ పటేల్ ఎంత నీచ స్థాయికి దిగజారి మీడియాని అదుపు చేశారో దీన్ని బట్టి తెలుస్తోంది కదా.
అలాంటి వాళ్ళు ఇప్పుడు గోధి మీడియా అంటూ తమ తప్పులను కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏమందని చెప్పండి, మీరేమంటారు? కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.